ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడునుగాక. ఆదికాండం 48వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చదువుగా విందాం. ఆదికాండం 48వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చదువుగా విందాం. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇజ్రాయేలు కన్నులు వృద్ధాపము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. ఇజ్రాయేలు అని ఉంది కదా, అతడు మొదట్లో ఎవరు? యాకోబు. యాకోబు ఇజ్రాయేలుగా మారారు, ఆ విషయం మనకు తెలుసు. ఇజ్రాయేలు అంటే యాకోబు అని అర్థం. గోషెను రాష్ట్రంలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు యోసేపు తండ్రి ఇజ్రాయేలు. తన 2 బిడ్డల్ని పరుగున తండ్రి దగ్గర తీసుకెళ్ళి అతను చేసిన పని ఏంటంటే 12 వచనంలో సాష్టాంగ పడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టి. సాష్టాంగ పడిపోయాడు. ఇజ్రాయేలు కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ ముద్దులు పెట్టుకుంటున్నాడు. నానా, నువ్వు ఐగుప్తుకు దేవుడువు, నువ్వు ఫరో ఇంటికి ప్రభువు, నువ్వేంటి చేస్తున్నది అని తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. నాన్న, నువ్వు చనిపోయేలోపు నీ హస్తములు నా 2 పిల్లల మీద పెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి నిగురుగట్టుకుపోయాడు. చక్రవర్తి, రాజు, ఫరోకే దేవుడు, ఐగుప్తు దేశమునకే దేవుడుగా, ప్రపంచాలకే అన్నదాతగా ఉన్న వ్యక్తి తండ్రి పాదాల మీద పడిపోయాడు. ఒరే, నువ్వు దేవుడురా, నువ్వు ఫరోకు మించిపోయిన వాడువు, నువ్వు ఐగుప్తుకు దేవుడువు, ఫరో ఇంటి వారికి ప్రభువువి, ప్రపంచ దేశాలకు అన్నదాతవి, నువ్వు కాళ్ళ మీద పడకూడదురా, ఎవరైనా చూస్తే పరువు పోద్దురా. నానా, కాదు నాన్న, నువ్వు చనిపోయేలోపు నా బిడ్డల మీద నీ హస్తం ఉంచండి, నా బిడ్డల మీద నీ హస్తం ఉంచు. నాన్న, నేను దేవుణ్ణా, నేను ఫరో ఇంటి మీద అధిపతినయ్యానా? నేను ఐగుప్తు దేశానికి ప్రభువుగా మారానా? ప్రపంచ దేశాలకి నేను అన్నదాతగా మారానా? ఈ చేతులు ఉంచబట్టే నాన్న, నీ చేతులు ఉంచబట్టే కదా నాన్న నేను ఫరోకి దేవుడుగా మారిపోయాను. నీ చేతులు ఉంచబట్టే కదా నాన్న దేశమునకు అధిపతిగా మారిపోయాను. ఈ చేతులు ఉంచబట్టే కదా నాన్న నాకు ఇంతటి భాగ్యం దక్కింది. అవే చేతులు నా బిడ్డల మీద పెట్టు, అవే చేతులు నా బిడ్డల మీద పెట్టు, అవే హస్తాలు నా 2 మగ బిడ్డల మీద పడాలి. ఈ చేతులే గతములు నా మీద ఉంచకపోతే ఐగుప్తుకు దేవుడుగా మారేవాడిని కాదు, ఫరో ఇంటికి ప్రభువుగా మారేవాడిని కాదు, ప్రపంచ దేశములకు అన్నదాతగా మారే వ్యక్తిని కాదు. నానా, నీ అభిషేకించబడిన చేతులు నా బిడ్డల మీద కూడా పెట్టు. అభిషేకించబడిన హస్తముల ముందు ప్రపంచ ఐశ్వర్యం ఎందుకు పనికి రావట్లేదు? అర్థమవుతుందా మీకు? ఐగుప్తుకు దేవుడు, ఫరో ఇంటికి ప్రభువు, ప్రపంచ దేశములకు అన్నదాత. ఏమడుగుతున్నాడు? ఈ అనాయింటెడ్ హ్యాండ్స్ నా 2 పిల్లల మీద పెట్టు. ఈ అభిషేక హస్తము నా మీద లేకపోతే
ఈ ఆధిపత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ చేతుల్లోంచే కదా. ఈరోజు మెసేజ్ అంశం అనాయింటెడ్ హ్యాండ్స్, అభిషేకించబడుతున్న చేతులు, అభిషేకపు చేతులు. ఈ అభిషేకపు చేతులు మన తలల మీద ఉండాలి. మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే, మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే అనాయింటెడ్ హ్యాండ్స్ నీపై, నీ భర్తపై, నీ బిడ్డలపై ఉండాలి. నా చేతులు సిద్ధం చేసుకుని వచ్చాను ఇక్కడికి, నా చేతులు సిద్ధపరుచుకొని వచ్చాను ఈ రాత్రి. అసలు చెప్పుతున్న మాట చూడండి, పిచ్చెక్కింది నాకు. ఏమండి, ఐగుప్తుకు దేవుడు, ఫరో ఇంటికి ప్రభువు, ప్రపంచ దేశాలకు అన్నదాత. అరే రే 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 అలా పడిపోయివేంట్రా, నీ పరువు పోద్దురా. అరే నాన్న, ఏదో గదిలో నా పాదాల మీద పడ్డావంటే ఎంత నీ తండ్రినైనా, నువ్వు దేవుడువు కదా, నువ్వు చక్రవర్తివి కదా, నువ్వు రాజువి కదా, అందరూ వచ్చి నీ పాదాల మీద పడాలిరా నాన్న. నేను దేవుడిని అయ్యానా? నేను గొప్పవాడిని అయ్యానా? అది నీ చేతులు ఉంచబట్టే కదా, ఈ అభిషేకపు చేతులు నా మీద ఉంచబట్టే కదా. ఇవే చేతులు నా బిడ్డ మీద ఉంచినానా? నువ్వు చనిపోయే లోపు నా బిడ్డల మీద చేతులు ఉంచండి. నా బిడ్డలు కూడా గొప్పవారు అవ్వాలి, నా బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలి, నా బిడ్డలు అద్భుతంగా ఉండాలి, నా బిడ్డలు ఆజానుభవులు అవ్వాలి, నా బిడ్డలు దీర్ఘాయుష్యవంతులు అవ్వాలి, నా బిడ్డలు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. నాన్న, అభిషేకించబడిన చేతులు నా బిడ్డల మీద ఉంచు. అవును, నేను ఆలోచించాను. ఇశ్రాయేలు చేతులు యోసేపు మీద ఉన్నాయి కాబట్టి యోసేపు ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత కష్టాన్ని అనుభవించాడు, ఎంత భయంకరమైన బాధను గుండెల మీద బరువుగా మోసాడు. కొన్ని 100 టన్నుల బరువు మోసినట్లయిపోయింది యోసేపుకి. కానీ యోసేపు చావలా, యోసేపు మరణించలా. యోసేపును చంపుదామనే చూశారు, యోసేపు చచ్చిపోవాలనే కోరుకున్నారు, యోసేపు బతకూడదనే కోరుకున్నారు. అతడు బతకూడదని కోరుకున్నారు కనుక అతను కొట్టారు. అతడు చనిపోవాలనుకున్నారు కాబట్టి అతను వస్త్రాలు లాగేశారు. అతడు బ్రతకూడదు కనుక అతను గుంటలోకి తోసేశారు. అతడు బతకకుండా కనపడకుండా ఉండాలి కనుకే అతన్ని పరాయి దేశానికి అమ్మేశారు. టార్గెట్ ఏంటి? అతడు చనిపోవాలి. యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు, యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు. యోసేపుని ఎలాగైనా చంపేయాలి. వాళ్ళ అన్నలే, సొంత అన్నలే, పేగు తెంచుకు పుట్టిన అన్నలే టార్గెట్ చేశారు యోసేపు మీద. కానీ యోసేపు చనిపోయాడా? ఎందుకంటే అభిషేకించబడిన చేతులు యోసేపు తల మీద ఉన్నాయి. అపవాది ఎన్ని ప్రయత్నాలన్నా చేయని, నువ్వు చావవు. మరణమా, నీ ముళ్ళెక్కడా? పాతాల లోక ద్వారములను పెళ్ళగించుకుని చావునే చంపి గెలిచిన నీ దేవుడు, పునరుత్థానుడైన దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన చేతులు మన పైన ఉన్నంత వరకు, అభిషేకించబడిన చేతులు మన తల మీద పడితే ఆడు ఎన్ని డ్రామాలు వేసినా మనము చావము. తన్నారు చావల, వస్త్రం లాక్కున్నారు పనవల, గుంటలో పడేశారు పనవల. ఇంకేం చేద్దాం అనుకున్నారు, అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళ కండకి ముక్క నరికేసుకుంటారు, లేదంటే ఇంటిల్లో చాకరీ చేపించి ఆ చాకరీ గడి చచ్చిపోతాడు అనుకున్నారు. అన్నలు చావలా, దేవుడైపోయాడు ఐగుప్తుకి. ఎలా అని ఆలోచిస్తే అభిషేకించబడిన చేతులు యోసేపుని ఎంతగా కాపాడినాయో, యోసేపుకి ఎంత కృపనిచ్చినాయో, యోసేపుకి ఎంత ఆధిపత్యం ఇచ్చినాయో దేవునికి స్తోత్రం. ఇంకో విషయం నన్ను చెప్పనివ్వండి, అభిషేకించబడిన చేతులు మీపై ఉంటే ఖచ్చితంగా పాపాన్ని జయించగలం.
పాపాన్ని జయించగలం. ఈ సందర్భం మీకు గుర్తు చేయనా? ఫరో భార్య, పోతీఫర్ భార్య. ఫరో అతని సైన్యం యుద్ధానికి వెళ్ళారు, బయటికి వెళ్ళారు. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. ఆ పోతీఫర్ భార్య యోసేపుని పాపం చేయడానికి పిలుస్తూ ఉంది, నాతో సైనింపమని పిలుస్తూ ఉంది. యోసేపు ఏం చేశాడు? అమ్మగారండి, నేను ఈ పని చేయకూడదండి, మిమ్మల్ని మా తండ్రి నాకు అప్పగించలేదు, ఇంటిల్లపాది పని నాకు అప్పగించాడు, ఇంటిల్లపాది బాధ్యత నా చేతిలో పెట్టాడు. మిమ్మల్ని చూసుకోమని కానీ, మిమ్మల్ని ఈగ వాలకుండా మీ మీద దోమ వాలకుండా చూసుకోమని కానీ నాకు చెప్పలా, మిమ్మల్ని పట్టుకోమని నాకు చెప్పలా. దయచేసి నన్ను క్షమించండి, నేను నమ్మకంగా పనిచేస్తున్నాను. అయ్యగారికి తెలిస్తే బాగోదు, కుదరదు, నాతో పాపం చేయాల్సిందేనని షర్టు పట్టుకుంటే షర్టు ఇదిలించుకొని పారిపోయాడు. షర్టు పోతీఫర్ భార్య చేతికి వచ్చేసింది, పారిపోయాడు. పాపం చేయడానికి పోతీఫర్ భార్య పిలుస్తుంది కదా, ఒరే ఎవ్వరికి తెలియకుండా నేను అడ్జస్ట్ చేస్తా రారా అని చెప్తుంది కదా. ఇక అమ్మాయి ఎవ్వరికి తెలియకుండా అడ్జస్ట్ చేస్తాననగా అతడి పాపాన్ని ఎవడ కనుగొనగలడు? చేసేయచ్చుగా. ఎవరికి చెప్పనని చెప్తుందిగా, దాస్తానని చెప్తుందిగా. ఒక అధికారే నీ పాపమును కప్పెడతానని చెప్తున్న తర్వాత ఇక పాపం చేయడానికి ఇంకేంటి చేయొచ్చుగా. అతని మీద అభిషేకించబడిన హస్తం ఉంది, అనాయింటెడ్ హ్యాండ్ అతని మీద ఉంది. తన తండ్రి అభిషేకించబడిన హస్తం అతని మీద ఉంది. అందుకే అతడు పాపము చేయలేకపోయాడు, సూదములో పడలేకపోయాడు, అపవిత్రతలో పడవలేకపోయాడు, స్త్రీ వ్యామోహములో పడలేకపోయాడు. ఈ రాత్రి ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను, అభిషేకించబడిన హస్తం మీ తలల మీద ఉంటే పాపమును చిరాకించుకునే అభిషేకం మీ మీదకి, పాపమును విరక్తితో ఉంటే అభిషేకం మీ మీదకి, పాపమును చూస్తే సహించలేని అభిషేకం మీ మీదకి ఈ రాత్రి రాబోతుంది. దేవునికి స్తోత్రం. అనాయింటెడ్ హ్యాండ్స్ నీ తల మీద ఉంటే ఒకవైపు పాపము జరుగుతున్నా ఇంకొక వైపుగా డైవర్ట్ వెళ్ళిపోయే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయ్యగారండి, బలహీనతలో పడిపోతున్నానండి, పాపంలో పడిపోతున్నానండి, జోదలో పడిపోతున్నానండి, బూతుల్లో పడిపోతున్నానండి, దాంట్లో పడిపోతున్నానండి, దీంట్లో పడిపోతున్నానండి. ఎందుకు? అభిషేకించబడిన హస్తం నీ మీద లేక ఉంటే అస్సలు అది నేను ఎంత ఫోర్స్ చేస్తున్నా, అది నేను ఎంత బలవంతం చేస్తున్నా, అది నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా, డోంట్ కేర్. ఇది ఎవరు చేస్తారా అంటే అనాయింటెడ్ హ్యాండ్స్ ఎవరి తల మీద ఉంచబడుతుందో వారు ఖచ్చితంగా పాపాన్ని విసర్జించుకుంటారు, పాపాన్ని అసహించుకుంటారు, పాపమును అసలు లెక్క చెయ్యరు. స్తోత్రం చెప్పండి. మొదటిగా అనాయింటెడ్ హ్యాండ్స్ యోసేపు మీద ఉన్నాయి కాబట్టి అతన్ని చంపుదాం అనుకున్నారు, కానీ ఎన్ని కుట్రలు అతని మీద జరిగినా అతడు మరణించలేదు. రెండవదిగా అనాయింటెడ్ హ్యాండ్స్ యోసేపు మీద ఉన్నాయి కాబట్టి అతన్ని పాపము చేయటానికి పోతీఫర్ భార్య ఫోర్స్ చేస్తున్నా అతడు షట్ అయిన అమ్మాయి చేతిలో వదిలేసి పారిపోయాడు, కానీ అతడు పాపము చేయటానికి ఒడిబట్టలేదు. మూడవదిగా అనాయింటెడ్ హ్యాండ్స్ యోసేపు మీద ఉన్నది కాబట్టే ఐగుప్తుకు దేవుడుగా మారిపోయాడు, ఫరో ఇంటికి ప్రభువుగా మారిపోయాడు, ప్రపంచ దేశాలకి అన్నదాతగా మారిపోయాడు. వాళ్ళ తండ్రి అదే అంటున్నాడు, ఒరే 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 సాష్టంగా పడిపోయావేందిరా, ఏందిరా సాష్టంగా పడిపోయావు, నువ్వు దేవుడురా, నువ్వు రాజువురా, నువ్వు కింగురా. స్తోత్రం చెప్పండి. నానా నాకు ఈ లోక ఐశ్వర్యం ఉందన్నమాట చెప్పండి, ఈ లోక ఐశ్వర్యం ఉందన్నమాట, నేను రాజునన్నమాట, కానీ అభిషేకించబడిన చేతులు నాకు అది నీ దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో అంబానీ సైతం ఎవ్వడు పనికిరాడు అభిషేకించబడిన చేతుల ముందు. ఈ అభిషేకించబడిన చేతులు ఎవరికి ఇచ్చారు? మీ తండ్రికి ఇచ్చాడా, మీ దైవజనుడికి ఇచ్చాడా, ఈ దీనదాసుడికి ఇచ్చాడా? ఈ అభిషేకించబడిన చేతులు దేవుడు దైవజనుడికి ఇచ్చాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆయన కొరకు సమర్పించుకుని ప్రతిష్ఠించుకొని నువ్వే కావాలి, నీకు లోకంలో నాకు ఎవడొద్దు అన్నోడికి ఇచ్చాడు. ఎంత పెద్ద మనగాడైనా ఈ చేతుల కిందకి రావాల్సిందే.
ఎంత పెద్ద ఆజానుభావుడైనా ఈ చేతులను ఆశ్రయించాల్సిందే. ఈ చేతులే మన తల మీద పెట్టి ఆశీర్వదించబడకపోతే ఈ సిరి సంపదలు ఎక్కడివి మాకు? ఈ సౌకర్యాలు ఎక్కడివి మాకు? ఈ ఆరోగ్యం ఎక్కడిది మాకు? ఈ అనాయింటెడ్ హ్యాండ్స్ వల్లే కదా, ఈ అభిషేకించబడిన చేతుల వల్లే కదా. ఒక మాట తండ్రితో అన్నాడు, నానా ఈ లోక ధనధాన్యాలు నాకున్న మాట నిజమే, ఈ హ్యాండ్స్ లేవు. ఏ హ్యాండ్స్? ఏ హ్యాండ్స్? ఈ హ్యాండ్స్ లేవు. నువ్వు త్వరగా నా పిల్లల మీద హ్యాండ్స్ పెట్టు, నువ్వు త్వరగా నా బిడ్డల మీద చేతులు ఇచ్చా. ఇద్దరిని బర్ర లాక్కొచ్చేసాడు. తండ్రి మోకాల దగ్గర పడేసాడు. అరే మోకాలేంటి పెట్టినానా. ఇద్దరి మీద చేతులుంచి ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నా మనగా ఇద్దరిని ఇజ్రాయేలు ఆశీర్వదించాడు. వీరు గొప్పవరగుదురుగాక, వీరు దీవించబడుదురుగాక, వీరు ఆశీర్వదించబడుదురుగాక. పిచ్చెక్కిపోయిన విషయం ఏంటో తెలుసా? నాకు ఈ లోక ఐశ్వర్యం ఉంది, కానీ నీకు అభిషేకం హస్తం ఉంది. పిచ్చెక్కించేసిన విషయం నాకు ఇది. అంటే అభిషేకించబడిన హస్తములకు మించింది ఈ లోకములో ఏమీ. అభిషేకించబడిన హస్తానికి కొన్ని కోట్లు సరిపోతాయా? దేవుడి దీనదాసుడికి ఇచ్చాడు ఈ రాత్రి. ఈ దైనందిన జీవితంలో నీ దాసుడికి ప్రభు ఇచ్చాడు. నేను సంతోషిస్తున్నాను. 10 మందికి పెట్టే ఆశీర్వాదం నా కొంపలో లేకపోయినా 10 మందిని ఆశీర్వదించే చేతులు నాకున్నాయి. నీకు స్తోత్రం. 10 మందిని మీరు దీవించబడుదురుగా అనేటువంటి ఈ చేతులు నాకున్నాయి. నీకు స్తోత్రం. నేను కొండ మీద అదే ఏడ్చాను ప్రభుకు చెప్పి. బయటికి వెళ్ళి 10 మంది ఆకలి తీర్చలేకపోవచ్చు, 10 మందిని ఆశీర్వదించే చేతులు ఉన్నాయి. 10 మంది నీ చేతులు ఆశీర్వదించగలవు. 10 మంది ఈ చేతులు 10 మందిని ప్రోత్సహించగలవు. 10 మంది నీ చేతులు ఏం కాదులే పా నీ పని కాని అని చెప్పగలవా? స్తోత్రం ప్రభు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అభిషేకించబడిన హస్తము యోసేపుకి లేదు, తన తండ్రికే ఉంది. ఇక తండ్రి చనిపోయే మూమెంట్ అది. గ్రహించిన కొడుకు 2 బిడ్డలను తీసుకొచ్చి పడేశాడు. ఈ రాత్రి మీ మీద అనాయింటెడ్ హ్యాండ్స్ కొద్దిసేపట్లో దిగిరాబోతున్నాయి. అనాయింటెడ్ హ్యాండ్స్ మీ మీద కొద్దిసేపట్లో దిగిరాబోతున్నాయి. ఫరో ఇంటికి ప్రభువుగా, ఐగుప్తుకి దేవుడుగా, ప్రపంచ దేశములకు అన్నదాతగా మార్చిన అనాయింటెడ్ హస్తాలు నీ మీదకు దిగి రాబోతున్నాయి. పాపమును చూస్తే విసర్జించుకునేటువంటి అనాయింటెడ్ హ్యాండ్స్ నీ మీదకు రాబోతున్నాయి. ఎంత భయంకరమైన నిందల అవమానాలు నీ మీదకు వస్తున్నప్పటికీ నీవు నిన్ను సజీవురాలుగా ఉంచే అనాయింటెడ్ హ్యాండ్స్ నీ మీదకి దిగి రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టి. ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయగలిగితే 34వ అధ్యాయం తీయగలిగితే 9వ వచనం చదవగలిగితే, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. మోషే యెహోషువ ఇట్రారా అని పిలిచాడు. మోషే యెహోషువ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉండగా యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయెను. అభిషేకించబడిన హస్తం మన తల మీద ఉంటే జ్ఞానము, ఆత్మ పరిపూర్ణంగా ఒక వ్యక్తిలోకి వచ్చేస్తుందట. పరిపూర్ణంగా అండి, కొంచెం కాదు. ఎలాగట? పరిపూర్ణంగా మొత్తానికి జ్ఞానము, ఆత్మ. మోషే హస్తాలు యెహోషువ మీద ఉంచగా అంతే ఉందా? మోషే హస్తాలు యెహోషువ మీద ఉంచి ఉండెను. ఏమండో, ఇంకా నోరు తెరిచి ప్రార్థన చేయట్లేదంట, ఇలా చేతులు ఇచ్చాడంట అంతే. జ్ఞానం, ఆత్మ పరిపూర్ణంగా యెహోషువ మీదకి వచ్చేసిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈ రోజున మంచి జ్ఞానం సంఘానికి రావాలి, దైవికమైన జ్ఞానం సంఘానికి రావాలి, దైవికమైన ఆత్మ మనలోనికి రావాలి. అరకొర కాదు, సంపూర్ణంగా వచ్చేయాలి, పరిపూర్ణంగా వచ్చేయాలి. మరి ఏ చేతులు పడాలి మన మీద? అభిషేకించబడిన ఈ అందరికి ఉంటాయా? అందరికి ఉంటాయా? మరి అందరికి ఉంటే ఇంకెందుకు? అందరికి ఉంటాయా? మీకుంటే చర్చిలకు రావక్కర్లా. మీరు ఎందుకు వస్తున్నారు? అభిషేకించమని చేతులు. ప్రతి వారం మీ చేతులు మా మీద పడాలి, మేము బ్లెస్ అవ్వాలి, మీ జ్ఞానాత్మ పూర్ణులం అవ్వాలి, మేము ఆశీర్వదించబడాలి. ఈ రాత్రి మీరు నమ్మకపోండి, ఈ చేతులు దేవుడు ఎవరినైతే ఎంచుకోబోతున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకోబోతున్నారో వాళ్ళ తలల మీద ఉంచగా నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ ద ప్రాఫెటిక్ వర్డ్. వాళ్ళు జ్ఞానాత్మ పూర్ణులు అవ్వబోతూ ఉన్నారు. పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన ఆత్మ వారి దేహమును కమ్ముకోబోతుంది, వారి ఆత్మని కమ్ముకోబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం తెరవగలిగితే, 2వ అధ్యాయం తీయగలిగితే 11 నుంచి 13 వచనాలు చదివి ముందుకు కొనసాగగలిగితే, 2వ రాజులు 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగానండి, ఇంకో దుప్పటి రావచ్చుగా. నీకు ఈ దుప్పటి కాదు లేరా, వేరే దుప్పటి ఇస్తాను, ఈ దుప్పటి నీకు వర్కౌట్ అవుతుంది అనొచ్చుగా. తండ్రి హస్తం శిష్యుడి మీద ఉంచబడాలి, తండ్రి దుప్పటి పిల్లల మీద వెయ్యాలి. మీకు సపరేట్ దుప్పటి అవసరంలా, మా దుప్పటి మీ మీద పరిస్తే చాలు, యువర్ధానులు చీలిపోతాయి, యువర్ధానులు చీలిపోతాయి. 14 అద్భుతాలు చేసి వాళ్ళు రికార్డును కొట్టాడు ఎలీషా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. ఎవరు దుప్పటి పడిందట? ఎవరు దుప్పటట? తండ్రి దుప్పటి కుమారుడి మీద పడింది, తండ్రి హస్తం యోసేపు మీద పడింది, తండ్రి హస్తం యెహోషువ మీద పడింది. ఈరోజు మన టాపిక్ అంతా హస్తము కాబట్టి దుప్పటిని కూడా హస్తం అంటానికి కొంచెం ఇబ్బంది. నేను పడట్లా, మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. అందుకే మీకు నేను చదివి వినిపించా. ఏలియా దుప్పటి, ఇజ్రాయేలు చేయి, మోషే చేతులు, ఇజ్రాయేలు చేతులు, ఏలియా దుప్పటి. ఇంకొక రకం ఏమైనా ఇస్తున్నాడా దేవుడు మీకు? ఈ తండ్రి ఏ అనుభవం కలుగున్నాడో, ఏ అనాయింటెడ్ చేతులు కలుగున్నాడో, ఇవే అనాయింటెడ్ చేతులు మీ మీద పెట్టమని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ దైవజనుడు ఏ దుప్పటి కలుగున్నాడో, ఈ జయరాజు దుప్పటి మీ మీద వేయమని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ జయరాజు ఏ అభిషేకం కలుగున్నాడో, ఈ అభిషేకమే మీ మీద ప్రోక్షించమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. వేరొకటి మీకు అనవసరం లేదు, వేరొకటి మీకు అవసరం లేదు. యేసు ప్రభు వారు అనుకోవాలి, ఒరే ఎలీషా, నీకు ఏలియా దుప్పటి పనికి రాదులే, ఇంకో కొత్త దుప్పటి పంపిస్తానల్లా. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ ఏలియా దుప్పటి పడంగానే దుప్పటి తీసుకుని యోర్దానును కొట్టాడంట. కింద చదువుతుంటుంది 2 పాయలు అయిపోయిందని వాక్యం సెలవిస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం, ఈ రాత్రి ఏదో జరగబోతా ఉంది. అనాయింటెడ్ హస్తాలు మీ తలల మీదగా దిగిరాగా ఏదో కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. మీరు వినండి, మీరు వినండి. ఏలియా దుప్పటి, ఏలియా హస్తం, ఏలియా దుప్పటి ఎలీషా మీదకి ఎప్పుడైతే వచ్చిందో, ఎలీషా మీద ఎప్పుడైతే పడిందో, అతడు తండ్రికి మించిన అద్భుతాలు చేయగలిగాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మన ద్వారా దేవుడు అపరిమితమైన అద్భుతాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దైవజనుడు అభిషేకించబడిన హస్తాలు ఈ రాత్రి మీ మీద ఉండాలి. దైవజనుడు దుప్పటి రాత్రి మీ మీదకు వచ్చి పడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకటి చదివి పెట్టండి, 2వ రాజులు 13, 16, 17 వచనాలు చదివి పెట్టండి.
నీ చెయ్యి వింటి మీద ఉంచమని నీ చేయి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాణం గొడవ పక్కన పెడితే ఎవరి చేతులు ఎవరి మీద పడ్డాయి? ఎలీషా చేతులు ఇజ్రాయేలు రాజు చేతుల మీద వెయ్యగా యెహోవా రక్షణ బాణంగా మారిపోయింది. అక్కడ మీ దగ్గరికి మీ దృష్టికి తేవాలి అనుకుంటున్న మాట, సిరియనుల చేతి నుండి యెహోవా మిమ్మల్ని విడిపించబోతున్నాడు. శత్రువులు మీ కళ్ళ ముందు నాశనం అవ్వబోతున్నారు. శత్రువుల చేతి నుండి మీ కుటుంబాలు విడిపించబడబోతున్నాయి. వినండి, ఎవరి చేతులు ఎవరి మీద వేయగా ఎలీషా చేతులు ఇజ్రాయేలు రాజు చేతుల మీద, రాజు తల మీద వేయగా శత్రువుల చేతి నుంచి ఇజ్రాయేలు ప్రజలు విడిపించబడతా ఉన్నారు. శత్రువులు హతమైపోతూ ఉన్నారు. శత్రువులు వీరిని ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, వినండి. అభిషేక హస్తాలు, అనాయింటెడ్ హ్యాండ్స్ ఎవరి తలల మీద ఉంటాయో శత్రువాణ్ణి ఏమీ చేయలేడు. ఇంకేం జరిగిద్దో తెలుసా? సిరియనుల దండుపేట ఇసుక రేణువలె రాలిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి వద్ద నుంచి వస్తున్నాను చూడండి. ఇజ్రాయేలు చేతులు యోసేపు మీద పడ్డాయి. అందుకే యోసేపును చంపుదామని అనుకున్నారు, కానీ యోసేపు చావలేదు, సజీవుడిగా ఉన్నాడు. ఇజ్రాయేలు చేతులు యోసేపు మీద పడ్డాయి. యోసేపు పాపము చేయటానికి పోతీఫరు ప్రేరేపిస్తున్న పాపాన్ని విసర్జించుకొని పారిపోయాడు. ఇజ్రాయేలు చేతులు యోసేపు మీద పడ్డాయి. ఏం జరిగింది మీరు చెప్పరా? ఏం జరిగింది చెప్పండి. ఐగుప్తుకు దేవుడుగా, ఫరో ఇంటికి ప్రభువుగా, ప్రపంచ దేశములకు అన్నదాతగా మారిపోయాడు. ఈ బ్లెస్సింగ్ అంతా తండ్రి అనాయింటెడ్ హ్యాండ్స్ ఉంచబట్టే. తండ్రి విలువ ఎవరికి తెలుసు? యోసేపుకే తెలుసు. తండ్రి విలువ ఎవరికి తెలుసు? ఎలీషాలకే తెలుసు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి విలువ తెలియదు. దైవజనుడు విలువ ఎవరికి తెలుసు అంటే, దైవజనుడి చేతులు ఎవరి తలల మీద ఉంచబడతాయో వాడికే తెలుసు ఆ విలువ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చేతులు నా మీద ఉంచబడ్డాయి కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఈ రోజు నుంచి మనం గ్రహించబోతా ఉన్నాం. వినండి. ఏలియా దుప్పటి ఎలీషా మీద వచ్చేసి పడిపోయింది. అద్భుతాలు చేశాడు, మహత్తు కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఈ రాత్రి దైవజనుడు దుప్పటి నీ మీద పడబోతా ఉండగా, దైవజనుడు అనాయింటెడ్ హ్యాండ్స్ నీ మీద పడబోతా ఉండగా అద్భుతమైన కార్యాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అభిషేకించబడిన చేతులు, మోషే చేతులు యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. మీకు కూడా అదే జరగబోతా ఉంది. ఎలీషా చేతులు ఇజ్రాయేలు రాజు మీద ఉంచగా సిరియనులు ఇజ్రాయేలు ప్రజల పక్షాన ఓడిపోయారు. సిరియనాలు వారి దండుపేట సర్వనాశనం అయిపోయింది. శత్రువు మోక అల్లకొల్లలం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా చివరిగా ఎలీషా చేతులు ఇజ్రాయేలు రాజు చేతుల మీద పడ్డాయి. అంతే, శత్రువులు తునాతునకలుగా విరిచివేయబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి 10వ రాత్రి మీ మీదకి రాబోతున్న అభిషేకం చాలా ప్రయాసకరమైన అభిషేకం, చాలా ప్రశస్తమైన అభిషేకం. ఆ అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందంటే దైవజనుడి హ్యాండ్స్లో నుంచి వస్తుంది.